హలో నమస్తే. పులివెందుల ఎన్నికలు జరుగుతున్నటువంటి తంతంగం మనందరికీ తెలుసు. సరే పులివెందుల రాజకీయం అనేది ఎక్స్‌పెక్టెడ్ రాజకీయమే. అది పులివెందుల్లో ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించేసి తన శాయశక్తులు ఉపయోగించి ప్రత్యర్థిని ఓడగొడటానికి ట్రై చేస్తారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి వైఎస్ఆర్‌సీపీలు ట్రై చేశారు. ఇప్పుడు పులివెందుల్లో వాళ్ళు ట్రై చేస్తారు. సో అది ఎక్స్‌పెక్టెడే. ఒకవేళ వైఎస్ఆర్‌సీపీలు ఓడిపోయినా సరే పెద్ద ఫీల్ అయ్యేదేం లేదు. ఎందుకంటే అది అధికారంలో ఎవరుంటే వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకొని వ్యవస్థ మొత్తం ఓటర్లు కూడా కొద్దిగా గవర్నమెంట్లో ఉన్న వాడితో మనకెందుకు గొడవ అని చెప్పేసి ఓట్లు వేసే అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ గురించి నేను మాట్లాడతాను. ఎలక్షన్ గురించి వాళ్ళేదో కొట్లాడుకొని పులివెందులు ఎవరో ఒకరు గెలుస్తారు. ఓకే, నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేశారట పులివెందుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేశారు. గతంలో వల్లభనేని వంశీ ఒక ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేశాడని అతని మీద కేసు. సజ్జల భార్గవరెడ్డి ప్లస్ రవీంద్రారెడ్డి వాళ్ళ మీద తెలుగుదేశం పులివెందుల ఆఫీసులో పనిచేసే ఒక ఎస్సీ వ్యక్తి చేత కేసు పెట్టించారు. ఓకే, తర్వాత తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారు కదా. తెలుగుదేశం మీద ఆఫీస్ మీద దాడి చేస్తే ఒక ఎస్సీ వ్యక్తి చేత కేసు. అంటే నేనేమన్నానంటే తెలుగుదేశం ఆఫీస్ ఓనర్ ఎవరండి? తెలుగుదేశం ఆఫీస్ ఓనర్ ఎవరు? ఓకే, ఎస్సీ వ్యక్తులు కేసు పెడతామంటే అతనిదైతే ఎస్సీ వ్యక్తి బిల్డింగ్ అయితే సరే, పోనీ పార్టీ ప్రెసిడెంట్ అయితే ఎస్సీ వ్యక్తి, లేదా తన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని నడుపుతుంటే ఒక ఎస్సీ వ్యక్తి, ఇదిగోండి నేను కష్టపడి పార్టీ నిర్మించుకుంటే నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని ఒక ఎస్సీ వ్యక్తి కేసు పెట్టారు. దాడి చేస్తాయి, ఏది ఆఫీస్ మీద దాడి చేస్తాయి. సరే, ఆఫీస్ మీద దాడి చేసి ఎస్సీ వ్యక్తిని వాడారు. సరే, పులివెందుల్లో ఆ పులివెందుల ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి, నేను చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ని అని చెప్పేసి అతను వెళ్ళి అతని చేత కేసు పెట్టవచ్చు పులివెందుల్లో ఎస్సీ వ్యక్తి దగ్గర. ఇప్పుడు ఒకటి కామన్గా వీళ్ళందరూ ఎస్సీలు ఎవరైతే కేసులు పెడుతున్నారో వాళ్ళలో మెజారిటీ మాదిగ కులస్తులు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కేసు పెట్టింది కూడా ఒక మాదిగ కులస్తుడే. ఎస్సీ ఎస్టీ కేసు పులివెందుల్లో ఇప్పుడు ఎవరైతే పెట్టారో అతను మాదిగంట. గతంలో పులివెందుల్లో టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కేసు పెట్టింది కూడా మాదిగ వ్యక్తే. మరి గవర్నమెంట్ టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి కులం నాకైతే తెలియదు. ఓకే, బట్ నేను 2-3 చోట్ల అయితే మాదిగల్లో టీడీపీ ఆఫీస్ తరపున కేసు పెడుతున్నారు. అంటే మేబీ బహుశా వర్గీకరణ చేయించాడు కాబట్టి రుణం తీర్చుకుంటున్నారో నాకైతే తెలియదు. వీళ్ళంతా మన మాదిగ సహోదరులు మొత్తం మీరంతా రుణం తీర్చుకుంటున్నారో నాకైతే తెలియదు. నేనేమన్నానంటే నిజంగా మీకు అన్యాయం జరిగితే కేసు ఎస్సీ ఎస్టీ పెట్టిందే దళితులకి అన్యాయం జరిగితే వాడటానికి ఒక వెపన్గా పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసుని. దాంట్లో వాళ్ళది రైట్, ఫండమెంటల్ రైట్. కానీ దాన్ని మనం కరెక్ట్గా వాడుతున్నామా లేదా అనేది ఒకసారి దళితులు ఆలోచించాలి. ఓకే, ఆర్ వీ యూజింగ్ ది ఎస్సీ ఎస్టీ కేస్ ఫర్ రైట్ కాజ్, రైట్ రీజన్? నిజం మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు ఒక సామాజిక వివక్ష కులం పేరు మీద జరిగినప్పుడు, సామూహిక కులం మీద దాడి జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే మీరు ఫేక్ కేసులు పెడుతున్నారు. మీరు ఎస్సీ ఎస్టీ కేసులు మీ కులం పెట్టి ఎప్పుడు తిట్టాను నేను తిట్టాను, నేను కులం పెట్టి ఆఫీస్లో నిన్ను డిమోట్ చేశాను, మీ కులం పేరు ఎత్తలేదు కదా. రీసెంట్గా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అన్యాయంగా కోర్టు జడ్జిమెంట్. ఏమని? ఎట్లాగంటే అలాగ కులం పేరు పెట్టి తిట్టకుండా మీరు కేసు పెడతానికి లేదు ఎస్సీ ఎస్టీ కేసు. అంటే కులం పేరు అవసరం లేదండి. ఒక వ్యక్తిని అక్కడ ఒకటి నిలబడ్డాడు, ఒకటి రాయేసాడు ఇంటి మీద, ఒక దళితుడు రాయేసాడు ఇంటి మీద, నాన్ దళితుడు రాయేసాడు ఇంటి మీద. దళితుడి మీద దూకినట్టుగా నాన్ దళితుడి మీద దూకరు. మరి అది కులాన్ని బట్టే కదా, అక్కడ కులం అనే ప్రస్తావన లేదు. ఒక చెట్టుకి మామిడికాయలు కాసాయి, ఆ మామిడికాయలు పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు మామిడికాయలు కోసుకుంటారు కదండి. ఇది హ్యూమన్ సైకాలజీ. చిన్నపిల్లడు ముందు మామిడికాయ ఏలాడుతుంటే పట్టుకొని పీకుతాడండి పిల్లడు. అలాగే ఏదో ఒక మామిడికాయ తోట ఉందనుకో, ఒక చెట్టు ఉందనుకోండి, ఒక దళిత పిల్లోడు పీకాడు, లేదంటే నాన్ దళిత పిల్లోడు పీకాడు. ఓనర్ చూసి దళిత పిల్లోడిని పిచ్చగొట్టుడు కొడతాడు, కానీ మిగతా పిల్లరే చేయగలరా మీ నాన్నకి చెప్తా అంటాడు. ఎందుకు? ఇక్కడ ఏం అడ్డం వచ్చింది? అతని కులమే కదా.
కుల ప్రస్తావన లేదు, మామిడికాయలు కోసాడు, ఓకే, ప్రస్తావన లేదు. అక్కడ కులం బట్టే కొట్టాలా లేదా అనేది వ్యవస్థ. అందుకని వీళ్ళు కేసులు పెడితే కోర్టు జడ్జిమెంట్లు కూడా మరీ అన్యాయంగా కోర్టు జడ్జిమెంట్లు వచ్చినాయి. ఏమని కులం పెట్టి తిట్టకుండా మీరు ఎస్సీ ఎస్టీ ఎలా పెడతారని చెప్పేసి. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా జాగ్రత్తగా దాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు వాడాలి. కానీ ఇలా రాజకీయాల కోసం ఎస్సీ ఎస్టీ కేసులు వాడితే అది అన్యాయం కదా. అది మీరు ఆ ఎస్సీ ఎస్టీ కేసుల్ని నిర్వీర్యం చేయడానికి సహాయపడతాయి సోదరు. ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కడ పెట్టాలంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వాలిశెట్టి జల్లబాబు అండ్ పల్లపు సురేష్ బాబు ఇద్దరు కేసు దేనికి దారి తీసిందంటే, మాస్ ఏమంటారు, బహిష్కరణ జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో మాస్ బహిష్కరణ జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు అక్కడ ఉన్నటువంటి మొత్తం మీద కేసు పెట్టాలి. ఆ ఊరు గ్రామం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. పెట్టింది అందుకే ఎస్సీ ఎస్టీ కేసు, గ్రామం మొత్తం మీద కేసు పెట్టాలి. అన్ఫార్చునేట్లీ కాపులకి మాలలకి గొడవ అయితే అక్కడ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా బహిష్కరించారట. ఎందుకు? కాపులు చెప్పారని, వాళ్ళకి మీరు సరుకులు ఇవ్వద్దురంటే, సరే మీరు ఇవ్వకపోతే మేము కనీసం బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వాళ్ళు కూడా మాలంటి వాళ్ళే కదా బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు, ఓకే, సరే మాకంటే హై కులస్తులని వాళ్ళు అనుకుంటారు, మీకంటే తక్కువ కులస్తులే కదా వీళ్ళని ఇస్తారంటే వాళ్ళు కూడా బహిష్కరించారట అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో. అది పేపర్లో వచ్చింది, దాని ప్రకారం చెప్తున్నాను నేను. అక్కడ కదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి మీరు, అక్కడ మీరు కాంప్రమైజ్ చేశారట. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అక్కడ పెట్టకుండా రాజకీయాల కోసం మాదిగ సహోదరులు కొద్దిగా ఆలోచించాలి. మీరు యు బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ ఫైలింగ్ ది కేసెస్. మేబీ మీరు రాజకీయాలకు వాడబడుతున్నారేమో, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది నేను ఐ డోంట్ నో. నిజంగా మీకు వివక్ష జరిగితే ఎస్ యూ హ్యావ్ ఫండమెంటల్ రైట్, నిజంగా జరుగుతాయి. బట్ రాజకీయాలకు వాడబడుతున్నారేమో జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మాస్ బహిష్కరణ జరిగింది పిఠాపురంలో. అక్కడికి ఎస్సీ ఎస్టీ పడలేదు, యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ కేసు పడలేదు అక్కడ. అంటే ఇది ఒక వ్యవస్థకి అన్యాయం జరిగిపోయింది అనమాట అట్లాంటి చోట. గతంలో ఒక దళిత ఉమ్మని 55 సంవత్సరాలు, ఆమెకి 55 సంవత్సరాలు ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టారు. ఎందుకు కొట్టారు? వాళ్ళ పిల్లోడట ఎవరో బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఆ పిల్లోడు వెళ్ళిపోయాడట, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడంట. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, మేజర్స్ ఇద్దరు లేచిపోయారు. సరే, ఆమెకి తల్లికి భయం వేసి నా కొడుకు వాళ్ళ అమ్మాయిని లేపిపోయాడు, వాళ్ళు నన్ను కొడతారని ఆమె పారిపోయిందట. వేరే దగ్గర పారిపోయి 6 నెలలు 7 నెలల తర్వాత సరే ఇంక మర్చిపోయి ఉంటారులని ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే అప్పుడు కాసుకొని వచ్చి అర్ధరాత్రి వెళ్ళి ఆమెను పట్టుకొని పోయి చెట్టుకు కట్టేసి కొట్టారు. అక్కడ ఉన్నట్టు 20-30 మంది బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 20-30 మంది చెట్టు కట్టేసి కొట్టారు. అక్కడికైతే ఎస్సీ ఎస్టీ పడాలి, మొత్తం మీరు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు. 50 మంది ఒక దళిత మహిళ చెట్టు కట్టేసి కొట్టారు కదా. 60 మంది 70 మంది ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పెట్టుండరు. ఎందుకంటే అక్కడ కేసులు పెడితే మళ్ళీ రాజకీయాలు ఎన్ని ఇన్వాల్వ్ అయ్యి మేము పెద్ద రకం చేస్తున్నామని చెప్పేసి కేసులు పెట్టకుండా రాజీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇటు ఓట్ బ్యాంక్ కదా. గ్రామీణ ప్రాంతాల్లో అది 50 మంది మీద ఒకేసారి కేసు ఫైల్ చేయరు కదా. అక్కడ సర్పంచ్ ఎవరో వచ్చే కొడుకోకుండా మీరు అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళని వాళ్ళని ఓట్లు అడగాలి కదా తర్వాత. అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పడాలి, అడగదు. ఇక్కడ కాదు కదా. పులివెందుల్లో రాజకీయం కోసం టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే రాజకీయం కోసం కొట్టుకుంటుంటే నీకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసు ఆడి నుంచి వచ్చింది. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు ఆడి నుంచి వచ్చింది. ఓకే, ఎవడో సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళని తిడితే అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు వచ్చిందో, ఇక్కడ కదా ఎస్సీ ఎస్టీ పెట్టాలి. దళిత మహిళలు చెట్టు కట్టేసి కొట్టారు, అక్కడ మాస్ బహిష్కరణ చేశారు పిఠాపురం, అక్కడ కదా ఎస్సీ ఎస్టీ కేసు రావాలి. అన్యాయం. గరపర్రు వెస్ట్ గోదావరి గరగపర్రు అనేటువంటి గ్రామంలో 1200 మంది దళితుల్ని బహిష్కరించేశారు నెల రోజుల పైగా. 12 మంది. ఎందుకు? అంబేద్కర్ విగ్రహం పెడతామంటే గొడవ అయిందని చెప్పేసి 1200 మంది దళితుల్ని బహిష్కరణ చేశారు వెస్ట్ గోదావరి గరగపర్రు విలేజ్లో కొన్ని సంవత్సరాల క్రితం. ఆ గ్రామం మొత్తం మీద మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి కదా. ఎందుకంటే అది
బహిష్కరణ అనేది చట్టవిరుద్ధం కదా. అక్కడ పెట్టకుండా ఎక్కడెక్కడ అంటే అసలు ఎవరి కోసమని ఎస్సీ ఎస్టీ పెట్టారు, ఎవరు వాడుతున్నారు దాన్ని? దళిత సమాజాన్ని కాపాడండి అని ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మీరు రాజకీయాలకు వాడుతూ ఉన్నారేమో అని నా అభిప్రాయం. ఓకే, నేను చూసి సర్ప్రైజ్ అయ్యా, ఇదేంత పులివెందుల ఎస్సీ ఎస్టీ కేసు ఏంది స్వామి అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అది ఎస్సీ నియోజకవర్గం కాదు కదా, కంటెస్టెంట్ ఎస్సీఓడు కాదు కదా, ఇద్దరు ఎస్సీఓలు కాదు కదా. కొట్టుకున్నారు, 50 మంది కొట్టుకున్నారు, 50 మంది రెడ్లు 50 మంది కమ్మలు కొట్టుకున్నారు అనుకోండి. అఫ్కోర్స్ పులివెందులు అందరూ రెడ్లే ఉంటారు అనుకుంటా. టీడీపీ రెడ్లు ఒక 50 మందికి, వైసీపీ రెడ్లు కలిసి ఒక 50 మంది వాళ్ళు కొట్టుకున్నారు అనుకోండి. ఆయన మధ్యలో ఎవడో నిలబడి చూస్తామని ఒక దళితుడిని ఆయన పిలిచి, రే నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టరా అంటే ఇక్కడ కేసులు పెట్టేది, ఇక్కడ పెడతానేమో కాంప్రమైజ్ చేసి. అట్లాంటి రాజకీయాల దగ్గర మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే దిస్ ఈజ్ బికమింగ్ వెపన్ ఫర్ హూమ్ అనేది నాకు ఒక ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఆల్ ది పొలిటికల్ లీడర్స్ నీడ్ టు థింక్ దట్ ఈస్ అ వెపన్ ఫర్ దళిత్ కమ్యూనిటీస్ ఫర్ ప్రొటెక్షన్, నాట్ ఫర్ పొలిటికల్ ప్రొటెక్షన్. దేవరపల్లి విలేజ్ ప్రకాశం జిల్లాలో ఒక దళిత పిల్లోని పిచ్చగొట్టడు కొట్టారు. కొట్టలేదు, అక్కడ ల్యాండ్ ఇష్యూ ఒకటి జరిగింది. దేవరపల్లి విలేజ్ ప్రకాశం జిల్లా ల్యాండ్ ఇష్యూ ఏంది? గవర్నమెంట్ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ యొక్క ల్యాండ్ ఓనర్ పర్మిషన్ తీసుకొని చేయాలి కదా. ఆఫీసర్లు వచ్చి ఈ ల్యాండ్ ఎవరిదంటే ఇదే సార్ దళితులో ఉంటాడు వాడిదంటే వాడిని అడిగేది ఏంది అని చెప్పేసి అటు పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ జప్తీ చేసేసుకుంది. అతను వెళ్ళి ఇదేందని నా పర్మిషన్ ఉండాలి కదా, నేను సంతకం చేయాలి కదా, నా ల్యాండ్ నువ్వు నా కంపెన్సేషన్ ఇస్తానని నువ్వు అనాలి, సంతకం చేయాలి అంటే ఏంద్ర నిన్ను అడిగేది. అక్కడ కేసు వివక్ష. అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు ఆఫీసర్లు మొత్తం ఎంతమంది 20-30 మంది ఆఫీసర్లు వాళ్ళ మీద కేసులు పెట్టారా? దళిత ఎస్సీ ఎస్టీ కేసులు కాంప్రమైజ్ చేశారు అధికారులతోటి. ఒక దళిత యూత్ని గొట్టిపాడు విలేజ్ గుంటూరులో కొట్టారు. ఆఫ్కోర్స్ ఈ సిపిఎం వాళ్ళందరూ గొడవ చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమంటే కాంప్రమైజ్ చేశారట. అప్పర్ క్యాస్ట్ వాళ్ళని విక్టిమ్స్ని కాంప్రమైజ్ చేశారట. మరి ఇక్కడ పులివెందులు కాంప్రమైజ్ ఎందుకు చేయలేదు? ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టారు? టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఆ ఎస్సీ వ్యక్తికి కాంప్రమైజ్ ఎందుకు చేయలేదు? ఎక్కడ కాంప్రమైజ్ చేస్తున్నారు? ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా కాంప్రమైజ్ చేసి, ఎక్కడైతే తనకు సంబంధం లేదో అక్కడ ఇక్కడ కొంతమంది మాలలో మాదిగలో ఎవరో ఒకరు, ఓకే నాకు తెలిసిన వరకు 2-3 మాదిగలను వాడారు ఇప్పటి వరకు. టీడీపీ వాళ్ళు మేబీ వర్గీకరణ చేసేవారు, అబ్బాయి మీరు మాకు రుణం తీర్చుకోవాలి, మేము అడిగితే ఎక్కడ పెడితే అక్కడ మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలన్నారేమో, నాకైతే తెలియదు. ఓకే, ఇప్పుడు 3 కేసుల్లో మాదిగలను వాడారు. ఇప్పుడు పులివెందులు 2 చోట్ల వాళ్ళనే వాడారు. ఆ టీడీపీ ఆఫీస్లో మరి ఎవరో తెలియదు, అతను మాదిగనో మాలనో నాకు తెలియదు, ఆఫీస్ పెట్టిన వ్యక్తి. ఓకే, ఇంకొక ఎస్సీ ఎస్టీ కేసు 14 ఫ్యామిలీస్ని నాగలదెన్నె విలేజ్ కర్నూలు డిస్టిక్లో మరీ దారుణమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇది. నాగలదెన్నె విలేజ్ కర్నూలు. ఈ 14 మంది దళిత ఫ్యామిలీస్ని బహిష్కరణ చేశారు. ఎందుకు? ఎవరో అప్పర్ కమ్యూనిటీలో ఎవరో చనిపోయారట. చనిపోతే గుంత తవ్వడానికి అక్కడ గ్రామంలో ఎవరో ఒకరు ఉంటారు కదా, గుంత తీసేవాళ్ళు. ఓకే, దళితులు వచ్చి గుంత తీయాలట. ఎవరైనా చనిపోతే ఆచారం అంటే దళితులు గుంత తీయాలని చెప్పేసి. ఎవరు చనిపోతే వాళ్ళు గుంతలు తీసుకోవచ్చు కదా. సరే లేదు మా ఆచారము, మా చనిపోయిన వాళ్ళకి మేము తీసేదంటే దళితులే తీయాలని చెప్పి పెట్టుకున్నారట గ్రామంలో. ఆ రోజు ఆ గుంతలు తీసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్వరం వచ్చి వాళ్ళు మేము రాలేమండి, మేము తీలేకపోతున్నాము, జ్వరం వచ్చింది, ఫుల్గా ఫీవర్ మీద ఉన్నా మేము రాలేదని చెప్పి రాలేదని చెప్పి ఆ గ్రామంలో 14 దళిత ఫ్యామిలీస్ని బహిష్కరించారట. ఎందుకు? చనిపోయిన వాళ్ళకి గుంతలు తీయలేదని. ఇది మీరు పేపర్లో ఉండేది, నేను చెప్పాను. నాగలదెన్ని విలేజ్ కర్నూలులో జరిగింది విషయం ఇది. ఓకే, అక్కడ కదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఇలాంటి చోట మావోస్ బహిష్కరణ దళితులను కాపాడటానికి పెట్టింది వెపన్ని. ఐ డోంట్ నో, రాజకీయ పార్టీలు వాడినంత విరివిగా ఎస్సీ ఎస్టీ కేసులు దళితులు కూడా వాడాలి. అది నా ఉద్దేశం. Please be careful in using Dalit SC/ST cases that is meant for protecting the Dalit community, not for protecting politicians. Thank you. Namaskaram.